హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌కి సంబంధించి అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్స్ అని మనకి కొత్తగా నియమించడం అయితే జరుగుతుంది కదా! విద్యా వాలంటీర్స్ అంటాం కదా! వాళ్ళని నియమిస్తుంది. 6,500 చిల్లర మెంబర్స్‌నైతే నియమించడానికైతే ఇప్పుడు అఫీషియల్‌గా మనకి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అనేది రావడం అయితే జరిగింది. దీని గురించి మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. మీరు క్లియర్‌గా చూడండి. మీకు ఏం అన్ని డిస్ట్రిక్ట్‌లలో మనకి పోస్టులయితే ఉన్నాయి. అన్ని డిస్ట్రిక్ట్‌లలో మీకు సంబంధించి హెచ్‌జిటి పోస్టులు, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్‌లో వేకెన్సీ ఉంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2 కూడా ఉన్నాయి. మీ సబ్జెక్ట్స్‌కి సంబంధించి, మీ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఉన్నాయి. మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో చెప్తానండి. ఫస్ట్ డేట్ ఎప్పుడు అప్లై చేసుకునే డేట్, మరి సబ్మిషన్ డేట్ ఎప్పుడు, ఇవన్నీ కూడా క్లియర్‌గా మీకు డీటెయిల్‌గా వివరిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము జాబ్ అప్డేట్స్, అదేవిధంగా సెట్, నెట్, డీఎస్సీ, డీఈడీ, బీఈడీ ఎడ్యుకేషనల్‌కి సంబంధించిన అన్ని న్యూస్ కూడా మీకు అందించడం అయితే జరుగుతుంది. అందుకని ఛానల్‌ని ఫాలో అవ్వండి. మన జాబ్ అప్డేట్స్‌కి సంబంధించి సిలబస్, ప్రీవియస్ పేపర్స్ కూడా ఛానల్‌లో ఉన్నాయి. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని విజిట్ అవ్వండి. మీకు యూజ్‌ఫుల్ అయ్యే వీడియోస్‌ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. మనకి నిన్న 13థ్ రోజు మనకి అఫీషియల్‌గా నోట్ అనేది రిలీజ్ అయితే చేశారు. ఇక మనకి ఈ ఇయర్‌కి మాత్రమే ఉంటాయండి ఈ అకాడమిక్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేది. మొత్తం 8 నెలల కాల వ్యవధిలో మీకు నియమించడం అయితే జరుగుతుంది. దీనికి క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది కూడా మనం చూద్దాము. అన్ని స్కూల్స్‌లలో మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. మొత్తం చూడండి, 6,534 అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్స్ ఇన్ గవర్నమెంట్, జెడ్పీ, ఎంపీ, ఎంపీపీ, మున్సిపల్ అన్నిట్లలో మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్‌లో ఉన్నటువంటి స్టేట్‌లో 8 నెలలకు గాను మీకు పర్మిషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. 8 నెలలకి నియమించుకుంటున్నారు. దీనికి జీవో అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక మొత్తం చూడండి, మొత్తం టోటల్‌గానేమో 6,534 పోస్టులయితే ఉన్నాయి. దీనికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్‌కి సంబంధించి 2,937 ఉన్నాయి. హెచ్‌జిటికి సంబంధించి 3,597 ఉన్నాయి. వీళ్ళకి మనకి ఒక 1 మంత్‌కి ఎంత సాలరీ ఇస్తారు అని అంటే 12,500 అనేది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి 12,500 పర్ మంత్ అనేది ఇస్తారు. అదేవిధంగా హెచ్‌జిటి వాళ్ళకి 10,000 అనేది పర్ మంత్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అనేదైతే చూద్దాము. ఇక్కడ మనకి సమగ్ర శిక్ష ఫౌండేషన్ వాళ్ళు దీన్నైతే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ వైస్‌గా హెచ్‌జిటి పోస్టులనేది ఈ రోలో ఉన్నాయి. ఇక స్కూల్ అసిస్టెంట్ ఈ రోలో ఉన్నాయి. టోటల్ డిస్ట్రిక్ట్‌లో ఎన్నున్నాయనేదైతే చూడండి. హెచ్‌జిటిలో మనకి శ్రీకాకుళంలో 4 అయితే ఉన్నాయి. అది స్కూల్ అసిస్టెంట్ ఏమో 73 అయితే ఉన్నాయి. అంటే ఆల్ సబ్జెక్ట్స్‌కి సంబంధించి 73 అయితే ఉన్నాయి. టోటల్ 77 అయితే ఉన్నాయి. మీరైతే అప్లై అయితే చేసుకోండి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మనకి బీఈడీ అనేది ఉండాలి. హెచ్‌జిటి వాళ్ళకేమో డీఈడీ అనేది ఉండాలి. ఇదైతే మీరు చూసుకోండి. హెచ్‌జిటి వాళ్ళకి డీఈడీ అదే టీటీసీ ఇవన్నీ అంటారు కదా! డీఈడీ అనేది ఉండాలి. డీఈడీ ఉండాలి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకేమో మనకి బీఈడీ అనేది ఉండాలి. మీరు ఎవరికైనా ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే గిన మీరు అప్లై అనేది చేసుకోండి. ఇక బీఈడీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు స్కూల్ అసిస్టెంట్‌కి. మీరు టెట్ క్వాలిఫై అయితే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. టెట్ క్వాలిఫై లేని వాళ్ళకేమో మనకి తీసుకుంటారు గానీ, మనకి మార్క్స్‌ని బట్టి తీసుకోవడం అయితే జరుగుతుంది. దాని గురించి కూడా క్లియర్‌గా తెలుసుకుందాము. ఏఎస్ఆర్‌లోనేమో హెచ్‌జిటి పోస్టులు ఎక్కువున్నాయి. స్కూల్ అసిస్టెంట్ తక్కువున్నాయి. ఇక 389 అనేది ఉన్నాయి ఖాళీలు. విశాఖపట్నంలో 4 ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ ఎక్కువగా ఉన్నాయి. 46 ఉన్నాయి. ఒక 50 టోటల్‌గా ఉన్నాయి. అనకాపల్లిలోనేమో 84 ఉన్నాయి. 73, 11 మీరు చూసుకోండి. కాకినాడలో ఏమో 144 అనేది ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ ఎక్కువగా ఉన్నాయి. అన్ని డిస్ట్రిక్ట్‌లలో కొన్ని డిస్ట్రిక్ట్‌లలో స్కూల్ అసిస్టెంట్ ఎక్కువగా ఉన్నాయి. కొన్ని డిస్ట్రిక్ట్‌లలో హెచ్‌జిటి ఎక్కువగా ఉన్నాయి.
ఇక్కడ చూడండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలోనేమో 108 ఉన్నాయి. ఇక్కడ మనకి ఈస్ట్ గోదావరిలోని 113 అయితే ఉన్నాయి. పోలవరం దాంట్లో 95 అనేది ఉన్నాయి. వెస్ట్ గోదావరిలోనేమో 100. చాలా వరకు స్కూల్ అసిస్టెంట్‌కి సంబంధించిన పోస్టులనేది ఉన్నాయి. గుంటూరు, బాపట్లకు సంబంధించి చూడండి మనకి ప్రకాశంలో 241 అయితే ఉన్నాయి. 137. ఇక మార్కాపురం విషయానికొస్తే 462 అనేది ఉన్నాయి. మార్కాపురంలో కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. హెచ్‌జిటి పోస్టులున్నాయి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా 180 పోస్టుల దాకా అయితే ఉన్నాయి. నెల్లూరులో కూడా 441 అయితే ఉన్నాయి. నెల్లూరులో కూడా హెచ్‌జిటి పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. మనకి దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే డీఎస్సీలో ఏ డిస్ట్రిక్ట్‌లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి అనేది మీకు తెలుస్తుంది. హెచ్‌జిటి పోస్టులు అయితే ఇక్కడ ఏవైతే ఖాళీ ఉన్నాయో అన్ని పోస్టులు హెచ్‌జిటివి అయితే ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏ విధంగా ఉంటాయంటే స్కూల్ అసిస్టెంట్ విషయానికొస్తే మనకి ప్రమోషన్స్ ఇస్తారు కాబట్టి ప్రమోషన్‌లో మీకు 30% 70% ప్రమోషన్‌లో ఇస్తారు. 30% మాత్రమే రిక్రూట్‌మెంట్ చేస్తారు కాబట్టి మీకు స్కూల్ అసిస్టెంట్‌వి కొంచెం తక్కువగా ఉండొచ్చు. హెచ్‌జిటి మాత్రం మీకు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఏవైతే హెచ్‌జిటి పోస్టులు ఎక్కువగా ఉన్నాయో అవన్నీ కూడా మీకు రేపు నెక్స్ట్ డీఎస్సీలో మీకు ఫిల్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. దీన్ని బట్టి మీరు డీఎస్సీ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇది ఒక బేస్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. తిరుపతికి సంబంధించి కూడా ఎక్కువగానే ఉన్నాయి. మనకి హెచ్‌జిటి పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. చిత్తూరుకు సంబంధించి కూడా 249 అయితే ఉన్నాయి. దీంట్లో చిత్తూరుకు సంబంధించి కూడా హెచ్‌జిటి పోస్టులున్నాయి. తిరుపతిలో హెచ్‌జిటి పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. ఇదైతే మీరు చూసుకోండి. తిరుపతిలో నెక్స్ట్ డీఎస్సీ ఏసేటప్పుడు దీంట్లో నుంచి మీకు హెచ్‌జిటికి ఎక్కువగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఇక కడప విషయానికొస్తే కడపలో కూడా హెచ్‌జిటి పోస్టులు ఎక్కువగానే ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ 135 అనేది ఉన్నాయి. అన్నమయ్య దాంట్లోనేమో మనకి 45 అంటే మొత్తము 25 డిస్ట్రిక్ట్‌లకు సంబంధించి మనకి ఇప్పుడు ఇవ్వడం అయితే జరిగింది. కొత్త డిస్ట్రిక్ట్‌లకు సంబంధించి మాత్రమే మనకు విడుదలైతే చేశారు. రేపు డీఎస్సీ కూడా మనకి ఇక్కడ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారమే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు దీన్ని బట్టి మనకి డీఎస్సీకి ఈ ఇవి ఈ విద్యా వాలంటీర్‌లకి సంబంధించి మనకి కొంచెం ఒక అప్డేట్ అనేది ఒక శుభసూచకము. ఎందుకంటే మనకి దీన్ని బట్టి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా అనేది కూడా మీరు చేసుకోవచ్చు. మొత్తం 3000 అన్నారు కాబట్టి మనకి పెంచే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అనంతపూర్‌లో 401 అయితే ఉన్నాయి. శ్రీ సత్య సాయిలోనేమో 224 ఉన్నాయి. కర్నూలులో 1250 అయితే ఉన్నాయి. దీంట్లో ఎక్కువగా హెచ్‌జిటి పోస్టులున్నాయి. స్కూల్ అసిస్టెంట్ కూడా అదే విధంగా 543 అనేది ఉన్నాయి. నంద్యాల కిందకొస్తే నంద్యాలలో కూడా హెచ్‌జిటి పోస్టులున్నాయి. అదేవిధంగా ఇవి స్కూల్ అసిస్టెంట్ కూడా 157 అనేవి ఉన్నాయి. మొత్తం 442. ఇక నంద్యాలలో కొంచెం తక్కువగా ఉన్నాయి. ఇక నంద్యాల డిస్ట్రిక్ట్ వాళ్ళకి కొంచెం కాంపిటీషన్ అనేది రేపు డీఎస్సీలో కూడా కొన్ని తక్కువ పోస్టులే ఉంటాయి. ఇక్కడ కర్నూలు డిస్ట్రిక్ట్ కిందకొచ్చిన డిస్ట్రిక్ట్స్ అన్నిటికి కూడా పోస్టులు అయితే ఎక్కువగా ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి. మనకి ఆల్రెడీ ఇంతకుముందే మనకి జోన్ వ్యవస్థలో చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ కర్నూలుకి, నంద్యాలకి 60-40%లో మనకి డిసైడ్ చేస్తారనేది కూడా డీఎస్సీకి కూడా మీకు ఇదొక యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అండి. ఇదొకసారి అయితే మీరు చూడండి. మనకి మొత్తము శాలరీ ఇవి ఎప్పుడు మనకి నియమిస్తారంటే స్కూల్‌కి జాయినింగ్ అనేది మీకు సెప్టెంబర్ 1 నుంచి మీరు స్కూల్‌లో జాయిన్ అవుతారు. మీకు మొత్తం కూడా 8 మంత్స్ అంటే మీరు ఏప్రిల్ 30 వరకు మీరు వర్క్ అనేది చేయాల్సయితే ఉంటుంది స్కూల్‌లో. మీరు సెప్టెంబర్ 1 నుంచి నెక్స్ట్ 2027 ఏప్రిల్ వరకనేది మీకు శాలరీ అనేది 10,000 ఎవ్రీ మంత్ మీకు బ్యాంక్ అకౌంట్‌లో అనేది పడుతూ ఉంది. మీరు ఎవ్రీడే స్కూల్‌కనేది వెళ్ళాలి. స్కూల్‌కి వెళ్తేనే మీకు శాలరీ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏంటి అనేదైతే చూద్దామండి. ఇక్కడ మనకి గైడ్‌లైన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మ్యాండేటరీ అని కూడా మనకి ఇచ్చారు. మీకు ఎలిజిబిలిటీ అనేది కూడా మీరు చూసుకోండి. ఇక 19th 8th వరకు మీరు అప్లై అయితే చేయాలి. ఎంఈఓకి మీరు అప్లై చేయాలి. మొత్తం మీకు 75-25% అకాడమిక్‌లో నుంచి మీ క్వాలిఫికేషన్ బట్టి 75 తీస్తారు. ఇక టెట్ 25 ఇలా రేషియో ప్రకారం మీకు తీసుకోవడం అయితే జరుగుతుంది. దీనికి ఎగ్జామ్ అంటూ ఏమీ ఉండదండి. డైరెక్ట్
డైరెక్ట్‌గా మీరు మీ లోకల్ డిస్ట్రిక్ట్ అనేది ఉండాలి. మీ లోకల్ మండల్‌లో అయి ఉంటే గిన మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. తరువాత మీకు లేకపోతే పక్క డిస్ట్రిక్ట్ వాళ్ళని గూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్వాలిఫికేషన్స్‌కి తగ్గట్టు టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫస్ట్ వాళ్ళకిస్తారు. తర్వాత లేని వాళ్ళకి కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక స్కూల్ వైస్, సబ్జెక్ట్ వైస్ కూడా మీకు డిస్ట్రిక్ట్ వైస్ పోస్టులనేటివి ఉన్నాయి కాబట్టి మీకు దాని ప్రకారం అయితే ఇస్తారు. 29 ఎయిత్‌కి మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసి సెలక్షన్ క్యాండిడేట్స్‌ని ఇక మీకు స్కూల్‌లో జాయిన్ అవ్వడానికి జాయినింగ్ ఆర్డర్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫస్ట్ మీరు జాయిన్ అయితే అవుతారు. ఫస్ట్ సెప్టెంబర్‌లో మీరు జాయిన్ అయితే అవుతారు. మీరు అప్లై చేసుకోవడానికి డీఈఓ ఆఫీస్‌లో, ఎంఈఓ ఆఫీస్‌లోనే మీరు ఇవ్వాలి. మీ అకౌంట్ నంబరు ఇవన్నీ కూడా బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు అక్కడ ఇస్తే మీకు సాలరీ అనేది ఎవ్రీ మంత్ అనేది పడడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు ఒకసారి అయితే చూసుకోండి. మనం ఇప్పుడు అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అనేది అయితే చూద్దాము. ఈ ఫామ్‌ననేది మీరు జిరాక్స్ అయితే తీసుకోండి. దీనికి సంబంధించి పీడీఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దీనికి సంబంధించింది మీరు డౌన్‌లోడ్ చేసుకొని దీన్నంతా కూడా మీరు ఫిల్ చేయండి. 3 పేపర్స్‌లో ఉన్నాయి. ఈ ఫిల్ చేసి దీన్ని మీరు అప్లై అయితే ఎంఈఓ ఆఫీస్‌లో అయినా, డీఈఓ ఆఫీస్‌లో అయినా మీ దగ్గరలో ఉన్నటువంటి మీకు హై స్కూల్ ఉంటుంది కదా! హై స్కూల్‌లో ఎంఈఓ ఆఫీసు, డీఈఓ ఆఫీసు మీ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఉంటది కదా! అక్కడ మీరు ఇచ్చేయండి. ఇస్తే మీరు ద ద మొత్తం అందరిని దాంట్లో నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసి మనకి 28థ్ రోజు మనకి సెలక్షన్ లిస్ట్ అనేది పెడతారు. దీనికి సంబంధించి అప్డేట్ వచ్చినప్పుడు నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను. మీరు ఛానెల్‌ని ఫాలో అవుతూ ఉండండి. అప్లైడ్ ఫర్ ద పోస్ట్ మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో దాన్నైతే అప్లై చేయండి. ఇక్కడ హెచ్‌జిటి అయితే హెచ్‌జిటి పెట్టండి. స్కూల్ అసిస్టెంట్ అయితే స్కూల్ అసిస్టెంట్ పెట్టండి. ఇక్కడ స్కూల్ నేమ్ అనేది మీరు ఏ స్కూల్ అనేది మీ డిస్ట్రిక్ట్‌లో ఉన్నటువంటి స్కూలు మీరు దేనికైతే అప్లై చేస్తున్నారో ఆ స్కూల్ పెట్టండి. మీ యొక్క మండల్ పెట్టండి. మీ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఎస్ఎస్‌సి సర్టిఫికేట్స్‌కి సంబంధించి దాంట్లో ఉన్నటువంటి ఫుల్ నేమ్ పెట్టండి. మీ యొక్క ఫాదర్ నేము, మదర్ నేమ్ ఎస్ఎస్‌సిలో ఏ విధంగా ఉందో అదే పెట్టండి. ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మొబైల్ నంబర్స్ మీరు 2 మొబైల్ నంబర్స్ అనేది ఎంటర్ చేయండి. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మీకు కాల్ అనేది చేస్తారు. ఏజ్‌కి సంబంధించి మీరు ఎస్ఎస్‌సి డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్‌సిలో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. అకాడమిక్ క్వాలిఫికేషన్ ఇయర్ ఆఫ్ పాస్ అనేది ఇక్కడ ఇయ్యాలి. మీకు ఎస్ఎస్‌సిలో ఏ ఇయర్ అయితే మీరు పాస్ అవుట్ అయ్యారో మీకు కింద ఉంటుంది. ఆ పాస్ అవుట్ అయినటువంటి డేట్ అనేది ఇక్కడ ఇయ్యాలి. ఇక్కడ మీరు దేంట్లో చదివారు? మీరు ఎస్ఎస్‌సిలో మీరు గవర్నమెంట్ స్కూల్‌లో చదివారా? అది మరి కొన్ని మనకి ఉంటాయి కదా! రెసిడెన్షియల్ స్కూల్ చదివితే రెసిడెన్షియల్ స్కూలు. అలా ఏ స్కూల్ చదివితే అది. మీరు ఏ స్కూలు ఏ మీడియం తెలుగు మీడియమా? ఇంగ్లీష్ మీడియమా? అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక ఫస్ట్ మీ యొక్క లాంగ్వేజ్ ఏంటి అనేది ఫస్ట్ లాంగ్వేజ్ ఏం తీసుకున్నారు మీరు 10థ్‌లో అది ఎంటర్ చేయండి. మీకు వచ్చినటువంటి టోటల్ మార్క్స్ అదేవిధంగా ఇక్కడ కూడా మీ 10థ్‌లో వచ్చేటువంటి మార్క్స్ జీపీఐ లేకపోతే పర్సెంటేజ్ ఎయ్యండి. ఇక ఇంటర్ పాస్ ఇయర్ ఎయ్యండి. ఇంటర్ ఏదే బోర్డు ఇంటర్మీడియేట్ బోర్డా? రెసిడెన్సీ అయితే రెసిడెన్సీ బోర్డు. ఇక మీడియం ఏ మీడియం? తెలుగు మీడియం అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ ఎయండి. మీ యొక్క సబ్జెక్ట్స్ మీరు ఫస్ట్ లాంగ్వేజ్ ఏది తీసుకున్నారు? సెకండ్ లాంగ్వేజ్ ఏది తీసుకున్నారు? అనేది ఇక్కడ ఇయ్యండి. ఇక అందరికీ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది. తెలుగు. సెకండ్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ తీసుకోండి. టోటల్ మార్క్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. మీ యొక్క పర్సెంటేజ్ టోటల్ మార్క్స్‌ని పర్సెంటేజ్ చేసి ఇక్కడ ఇవ్వండి. గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ విషయానికొచ్చింది కూడా అంతే. మీరు పాస్ అయిన పాస్ అవుట్ ఇయర్ ఎయ్యండి. సబ్జెక్ట్స్ మీ యొక్క సబ్జెక్ట్స్ ఇక్కడ ఎంటర్ అయితే రాయండి సబ్జెక్ట్స్ గూడా. ఇక మీడియం గూడా రాయండి. ఇక్కడ మీరు టోటల్ మార్క్స్ రాయండి. పర్సెంటేజ్ రాయండి. మీ యొక్క సబ్జెక్ట్ పీజీ ఉంటే పీజీ సబ్జెక్ట్ ఏంటి? మీరు దేంట్లో ఎంఏ చేశారా? లేకపోతే ఎంఎస్సీ చేశారా? ఎంకామ్ చేశారా? ఇలా మీ సబ్జెక్ట్‌కి సంబంధించి ఇయ్యండి. ఇయర్ ఆఫ్ పాస్ ఇవ్వండి. టోటల్ మార్క్స్ ఇయ్యండి. మీకు టోటల్ జీపీఏ ఎంతొచ్చిందనేది ఇవ్వండి. ప్రొఫెషనల్లీ క్వాలిఫికేషన్ అంటే మీరు డీఈడీ చేసినా, బీఈడీ చేసినా అది ఎప్పుడు పాస్ అయ్యారు ఆ ఇయర్ ఇయ్యండి. బోర్డ్ ఇయ్యండి. మీరు మీడియం ఇవ్వండి. టోటల్ మార్క్స్ ఇవ్వండి. ఇక్కడ పర్సెంటేజ్ ఇయ్యండి. ఇక లేటెస్ట్ డీఎస్సీలో మీరు నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు అప్లై చేసి ఉంటే లేటెస్ట్ డీఎస్సీలో వచ్చినటువంటి మార్క్స్ మీరు ఇక్కడ క్వాలిఫై అయిన క్వాలిఫై ఉంటే గిన క్వాలిఫై మార్క్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక డీఈడీ కూడా మ్యాండేటరీ. డీఈడీకి సంబంధించి ఇక్కడ అంటే హెచ్‌జిటి వాళ్ళకి కంపల్సరీగా మ్యాండేటరీగా ఇవ్వడం అయితే జరిగింది. బీఈడీ వాళ్ళు స్కూల్ అసిస్టెంట్‌కి బీఈడీ అనేది తీసుకుంటున్నారు. ఇక క్వాలిఫికేషన్ మార్క్స్ అనేది కూడా మీరు ఇక్కడ
మామూలుగా పర్సెంటేజ్ అంతా కూడా ఇయ్యండి. ఇక్కడ టెట్ క్వాలిఫై అయితే మీరు టెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది, ఇయర్ అనేది ఇయ్యాలి. ఇక్కడ క్వాలిఫికేషన్ మార్క్స్ మీకెన్ని మార్క్స్ వస్తే అన్ని. ఇక్కడ ఓసీ వాళ్ళకి 90, 70 ఇట్లా అయి ఉన్నాయి కదా! ఈ మార్క్స్ అనేది ఓసీ వాళ్ళు ఇక్కడ ఎంటర్ చేయండి. బీసీ వాళ్ళు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక బ్యాంక్ డీటెయిల్స్ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి. బ్యాంక్ యొక్క నేమ్ ఇయ్యండి. ఐఎఫ్‌సి కోడ్ ఇవ్వండి. బ్రాంచ్ నేమ్ కూడా మీ యొక్క బ్రాంచ్ మీకు పాస్‌బుక్ ఉంటుంది కదా! పాస్‌బుక్‌లో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఫ్రంట్ పేజ్‌లో అన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మీ యొక్క రెసిడెన్షియల్ డీటెయిల్స్ అండి. రెసిడెన్షియల్ డీటెయిల్స్ ఏంటంటే మీ యొక్క హౌస్ నెంబరు, స్ట్రీట్ నెంబరు, విలేజ్, మండలు, డిస్ట్రిక్ట్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. చేసిన తర్వాత మీరు దీన్ని జిరాక్స్ కాపీ చేసి ఆల్ రిలవెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ అదర్ షుడ్ బి అన్లౌ ఎన్ enclosed to the application from the submission to the application to the concerned మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, మీరు మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి అనేది మీరు సబ్మిట్ చేయాలి. ఎప్పటిలోపు అంటే 16 ఆగస్టులో 16 ఆగస్టుకి మీరు సబ్మిట్ అనేది చేయాలి. 21 ఆగస్టు మధ్యలో 16-21 మధ్యలో మీరు 5 PM వరకైతే ఉంటుంది. మీరు ఇవంతా ఫిల్ చేసిన జిరాక్స్ కాపీతో పాటు రిలవెన్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అదర్ షుడ్ బి ఎన్‌క్లోజ్డ్ అంటే మీరు మిగతా డాక్యుమెంట్స్‌ని కూడా దీంట్లో పెట్టి మీరు ఇవ్వవలసైతే ఉంటుంది. జిరాక్స్ కాపీస్ అవన్నీ తీసుకొని వెళ్ళి మీ మెమోస్ ఉంటాయి కదా! అవన్నీ తీసుకొని ఇది కూడా దానికి యాడ్ చేసి మీరు ఎంఈఓ ఆఫీస్‌లో అనేది ఇయ్యమనైతే అడుగుతున్నారు. మీ మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్‌కి ఇమ్మన్నారు. డీఈఓకు కాదండి, ఎంఈఓకి ఇస్తే మీరు దాంట్లలో నుంచి సెలెక్ట్ చేసి మిమ్మల్ని ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది 28 ఆగస్టు రోజు మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అందుకని 28 మీకు 21 లోపు అప్లై చేయండి. ఎవరైనా హెచ్ఈటీ వాళ్ళున్నా, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళున్నా అప్లై చేసుకోండి. మీరు ఏ సబ్జెక్ట్ అయినా అప్లై చేసుకోండి. ఎన్నున్నాయి అనేది మనకు తెలీదు కదా! దాన్ని బట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. 8 మంత్స్ అనేది మీకు శాలరీ అనేది వస్తుంది. మీకు ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంటుంది. ఆ సర్టిఫికేట్ ఉంటే కూడా మీకు ఏదైనా మనకి నవోదయ అట్లాంటి స్కూల్స్‌లో ఉంటాయి కదండీ! ఇప్పుడు మామూలుగా మనకి కేజీబీవీపీ అవి పడ్డాయి కదా! అలాంటి వాటిలలో మీరు ఇలాగ చేసి ఉన్న సర్టిఫికేట్ ఉంటే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అయితే ఉంటుంది కాబట్టి మాక్సిమము మీరు క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా మీరెళ్లి అప్లై చేసేసి సబ్మిట్ అయితే చేయండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. మన అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి. మీరు ఎంతమంది లైక్ చేస్తే ఈ వీడియో అంతమందికి రీచ్ అవుతుంది. ఎందుకంటే నేను ఇంత కష్టపడి చేసినందుకు మీరు ఇచ్చేది ఒక లైక్ మాత్రమే. మీకు నచ్చితే గిన కామెంట్ బాక్స్‌లో మెసేజ్ అయితే చేయండి. మా వీడియోస్ అన్నీ కూడా మీకు ఏ విధంగా ఉన్నాయనేది కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేస్తే మేము రిప్లై అయితే ఇస్తాము. నెక్స్ట్ చాలా వీడియోస్ ఛానల్‌లో ఉన్నాయండి. టెట్, డీఎస్‌కి సంబంధించి ప్రీవియస్‌గా టెట్ జరిగింది కదా! ఆ టెట్ పేపర్స్ కూడా అనాలిసిస్ పేపర్స్ కూడా ఛానల్‌లో ఉన్నాయి. దానికి ఫైనల్ కీ రిలీజ్ అవ్వగానే మీకు అప్డేట్ అనేది ఇస్తాను. కీ కూడా మీకు ఛానల్‌లో పెడతాను. ప్రీవియస్‌గా జరిగినవి కూడా నేను పెట్టాను ఆల్రెడీ. డీఎస్‌కి సంబంధించిన సిలబస్ కూడా ఛానల్‌లో ఉంది. ఎవరైనా డీఎస్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఆ సిలబస్‌ని కూడా మీరు ఫాలో అవ్వండి. ఇదండి వీడియో. ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. జాబ్ అప్డేట్స్ కోసము ఛానల్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.